జీడిపి పెరగడంతో దేశం ఎదుగుతుంది అని అంటారు. కానీ నిజంగా దేశం ఎదుగుతుందా, లేదా కేవలం నంబర్లు మాత్రమే ఎదుగుతున్నాయా? ఇప్పుడు మన విద్యా వ్యవస్థ మహా గొప్పది. జీవితానికి కావాల్సిన స్కిల్స్ నేర్పదు, కేవలం మార్కులు తెప్పించడానికి మాత్రమే రుద్దుతుంది. ఇది ఒక ర్యాట్ కల్చర్. పాత సిలబస్, థియరీ థియరీ థియరీ, కానీ వర్క్ ప్లేస్ లో అవసరమయ్యే ప్రాక్టికల్ స్కిల్స్ మాత్రం జీరో. డిగ్రీ ఇచ్చే వ్యవస్థలు ఉన్నాయి, కానీ స్కిల్స్ ఇచ్చే వ్యవస్థ మాత్రం లేదు. 2024 డేటా ప్రకారం కేవలం 46% ఇండియన్స్ మాత్రమే జాబ్స్ కి ఎలిజిబుల్. మిగిలిన 54% డిగ్రీ ఉన్న ఉద్యోగానికి పనికిరారు. అంటే సగానికి పైన యువత డిగ్రీలు చేతుల్లో పట్టుకొని ఉద్యోగానికి పనికిరాని వారిగా తిరుగుతున్నారు. ఇది వారి తప్పు కాదు, ఇది మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపం. వాస్తవానికి మనం డిగ్రీలను తయారు చేస్తున్నాం, కానీ స్కిల్స్ని కాదు. పుస్తకాల యోధులు తయారు చేస్తున్నాం, కానీ వాస్తవ యుద్ధానికి అవసరమైన సైనికుల్ని కాదు. ఈ జెన్జీ వాళ్ళ గురించి అయితే రకరకాల రూమర్స్. ఈ జెన్జీ వాళ్ళతో పని చేయడం ఇంపాసిబుల్ అంటారు. ఈ సొసైటీ జెన్జీ పైన ఒక ముద్ర వేసేసింది. లేజినెస్, అహంకారం, ఎక్కువ ఆశలు. కానీ ఇది నిజమేనా? కానీ డేటా మాత్రం వేరే కథ చెప్తోంది. 91% జెన్జీ శాలరీ కంటే లెర్నింగ్ ఆపర్చునిటీస్ కి ఎక్కువ విలువలిస్తున్నారు అని. 80% డబ్బు కంటే మెంటర్షిప్ అండ్ కెరియర్ గ్రోత్ ను కోరుకుంటున్నారు అని. 85% ఏఐని వాడి తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీని చూపిస్తున్నారు అని. ఇది లేజినెస్సా, లేదంటే ఎఫిషియన్సీనా? ఇది అహంకారమా, లేదా భవిష్యత్తు వైపు తీసుకెళ్లే ధైర్యమా?